హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామా. ఇప్పుడు 2 కప్పులు ఆయిల్ వేసుకుందామండి. మనం మటన్కైనా చికెన్కైనా ఎప్పుడైనా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. సో మనం ఆయిల్ ఒక 2 కప్పులు వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, జాపత్రి ఒకటి, బిర్యానీ చెక్క ఒకటి, యాలకులు 2, ఒక మోటీ యాలక చేతితో ఒలుచుకొని వేసేసుకుందామండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు పుదీనా, పచ్చిమిర్చి వేపేసుకుందామండి. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. 1/4 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా వేగనిద్దామండి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగుతుందండి. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. ఇప్పుడు కాస్త హైలో పెట్టుకొని మటన్ని బాగా వేపుకుందామండి. ఎప్పుడైనా చికెన్ అయినా మటన్ అయినా ఈ విధంగా హైలో పెట్టుకొని కాసేపు వేపుకుంటే మీకు నీసు వాసన అన్నది రాదండి. మనం తినేటప్పుడు కూడా మనకి నీసు వాసన అన్నది తగలదన్నమాట. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 యాలకులు, ఒక 8 లవంగాలు, స్టార్ ఇలా పీసుల కింద కట్ చేసి వేసేసుకున్నానండి. లైట్గా వేపేసుకుందాం. మసాలాలో ఉన్న చెమ్మ పోయేంతలా వేపుకుందామండి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. గ్రేవీ కోసం కొద్దిగా కొబ్బరికాయ వేసేసుకొని వేపుకుందాం. 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వేపేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. మటన్ బాగా ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతుండాలండి. మన మసాలా ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత కొబ్బరికాయ గసగసాలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మటన్ బాగా ఉడికిన తర్వాత ఈ బిర్యానీ ఆకు తీసేసుకుందామండి. చెక్క బిర్యానీ ఆకు ఏ ఉన్నాయో అది సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకుందామండి. బాగా కలిపేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దామండి. ఇప్పుడు నీరు బాగా ఇంకిపోయిందండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసేసుకుందాం. గ్రేవీ కోసం ఒకే ఒక టమాటా అండి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు వేపేసుకుందాం అండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకుందాం అండి. మటన్ బాగా వేగిందండి. మనం ఈ టైంలోనే ఉప్పు కారం అనేది చూసుకోవాలి. ఇప్పుడు మటన్ ములిగేంత వరకు వాటర్ వేసుకుందామండి. హాట్ వాటర్ వేసుకుందాం. నేను మసాలా గ్రైండ్ చేసిన జార్తో వేసేసుకుంటున్నానండి వాటర్. మటన్ ములిగేలా వాటర్ వేసేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామండి. నేను తీసుకుంది లేత మటన్ కాబట్టి 3 విజిల్ వరకు సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకుంది గట్టి మటన్ అయితే 4 నుంచి 5 విజిల్ మాత్రం వేయించుకోండి. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని విజిల్ వేయించేద్దాం. మూత పెట్టేసుకుందామండి. చూసేద్దామండి మన మటన్ ఎలా ఉడికిందో. చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.